వెల్, మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ ని డైలీ ఫాలో అవుతున్నారు కదా, మరి ఎంతవరకు దీని గురించి తెలుసుకున్నారో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే, అయోనియన్ ఐలాండ్స్ దట్ వర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని అంటూ ఉన్నారు. ఈ అయోనియన్ ఐలాండ్స్ అనే వాటిని హెప్టనీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బేసిక్ గా హెప్టనీస్ లో హెప్టా అంటే 7 అని అర్థం, నీస్ అంటే ఐలాండ్స్ అని అర్థం. సో 7 ద్వీపాలు అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ గ్రీస్ కంట్రీ ఏదైతే ఉందో దాని యొక్క తూర్పు తీరం వైపు అయోనియన్ సీ అని కూడా ఉంది. అక్కడ ఈ అయోనియన్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. వెల్, అసలు అయోనియన్ ఐలాండ్స్ వార్తలోకి ఎందుకు వచ్చిందన్న సందేహం మీకు ఖచ్చితంగా వస్తుంది. సో బేసిక్ గా గ్రీస్ లోని లెఫ్కాడా అనే ప్రాంతంలో ఫస్ట్ ఏన్షియంట్ గ్రీక్ థియేటర్ ఎవరిని వాళ్ళు కనుగొనడం జరిగింది, అందుకని ఇది వార్తలోకి వచ్చింది. వెల్, మన ఈ అయోనియన్ ఐలాండ్స్ ఒకసారి చరిత్రపరంగా చూసుకున్నట్టయితే ముందు వెనిస్ వాళ్ళు పరిపాలించారు. వెనిస్ అంటే ప్రస్తుతం ఇటలీ అని చెప్పచ్చు. సో ఇటాలియన్లు లేదు రోమన్లు, తర్వాత రష్యన్లు, తర్వాత తుర్కులు వీళ్ళు పరిపాలించి 1864 సంవత్సరంలో బ్రిటన్ వాళ్ళు దాన్ని గ్రీస్కి ఇచ్చేశారు. ఆ విధంగా ఈ అయోనియన్ ఐలాండ్స్ అనేది ఇప్పుడు గ్రీస్ లోకి వచ్చింది. అండ్ అది వార్తలు నిలిచినందుకు గాను ఈ ప్రశ్న మన ముందుకు వచ్చింది. ఏదేమైనా ప్రశ్న పరంగా గ్రీస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే హ్యాపీగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పొచ్చు. అలానే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారా, ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ లాంటి పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీరు వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపిట్మెంట్స్ వారిటీ లాజిక్స్ యాప్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే 9010701353 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్, wishing everyone all the very best. See you on the other side. Thank you.